మరి బీసీ బిడ్డలారా, యాదవ సోదరులారా, ఒక మన యాదవ ఆడిబిడ్డ నామినేషన్ వేస్తే జనరల్ స్థానంలో వాళ్ళ భర్తతోని ఉత్సదాగిచ్చిండు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఉత్సదాగిచ్చిండు. నల్గొండలో తేల్చుకుందాం. ఈ తెలంగాణలో జరుగుతున్నటువంటి సర్పంచ్ ఎన్నికలు రెడ్లకు బీసీలకు మధ్య జరుగుతున్నటువంటి ఎన్నికలు. ఇది రెడ్ల అహంకారానికి బీసీల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్నటువంటి ఎన్నికలు. బీసీ తల్లి పాలు దాగినటువంటి బిడ్డలారా, ఆత్మగౌరవంతో బతుకుదాం. వీళ్ళ ఓట్లు మనకొద్దు. వాళ్ళ తన ఓట్లే లేవు. ఎంత ధైర్యం ఉంటే దాపియాలి బీసీ బిడ్డకు మూత్రం? ఏం చూసుకొని? కోమటిరెడ్డి వెంకటరెడ్డిని చూసుకొని, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం చూసుకొని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, ముగ్గురు రెడ్లు కలిసి బీసీలకు రిజర్వేషన్ ఇస్తానది. రిజర్వేషన్ పోయి పార్టీ పరంగా టికెట్లు పోయి మీదికెళ్ళి ఉత్సదాగిపిస్తారా? ఇదేనా మహేష్ కుమార్ గౌడ్ గారు? ఇదేనా మీ పార్టీ నాయకత్వం చేసే కార్యక్రమం? ఇదేనా కాంగ్రెస్ పార్టీ నీతి జాతి? ఇలా నల్లగొండలో తేల్చుకుంటాం.